హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి తెలుసుకుందాం. డైమెన్షన్స్, అసలు ఈ డైమెన్షన్స్ అంటే ఏంటిది? ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీకి దాని యొక్క ఫిజికల్ బిహేవియర్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం రోజు వాచ్ చూస్తుంటాం, టైం చెప్తుంటాం. ఎవరన్నా అడిగితే దాని టైంని మనం దేంట్లో చెప్తాం? కొన్నిసార్లు 7 hours 30 seconds అని చెప్తాం. అంటే టైంను మనం అవర్స్లో చెప్పగలుగుతాం, సెకండ్స్లో చెప్పగలుగుతాం, ఒకవేళ మినిట్స్లో కూడా చెప్పగలుగుతాం. ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్తో మనం టైంని మెజర్ చేసి చెప్పగలుగుతాం. కానీ మొత్తానికి టైం మనకి ఏం చెప్తుంది? మనం యాక్చువల్గా టైమే చెప్తుంది. టైం దాన్ని మనకు ఒకే ఒక డైమెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అవర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా దాని యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్ అన్నమాట సెకండ్ అనేది. కానీ దాని యొక్క డైమెన్షన్ ఉంటుంది. ఫిజికల్ బిహేవియర్కి ఒక సింబల్ని రిప్రజెంట్ చేస్తాం. అది ఏంటిదంటే టీ. ఇప్పుడు వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే దాని యొక్క డైమెన్షన్ సింబల్ అని అంటాం. అంటే మనకి ఇప్పుడు ఏంటిది? టైం యొక్క డైమెన్షనల్ సింబల్ వితిన్ బ్రాకెట్స్ టీ ఆర్ మాడ్యులస్ ఆఫ్ టీ అని కూడా అంటాం. ఇలా మనం ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీకి ఒక్కొక్క డైమెన్షన్ ఉంటుంది. మెయిన్లీ మనకు ఫండమెంటల్ క్వాంటిటీస్ ఫిజిక్స్లో మొత్తం మనకు 7 ఉంటాయి. ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్కి 7 డైమెన్షన్ సింబల్స్ ఉంటాయి. ఏ ఇతర ఫిజికల్ క్వాంటిటీ అయినా మనం ఆ ఫిజికల్ క్వాంటిటీని సింప్లిఫై చేసి ఫండమెంటల్ క్వాంటిటీస్ లో రిప్రజెంట్ చేస్తాం. అది ఎలానో ఈ వీడియోలో మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు డైమెన్షన్స్. వాట్ ఆర్ డైమెన్షన్స్? మనకు డైమెన్షన్స్ రిఫర్ టు ఫిజికల్ నేచర్. వాటి యొక్క ఫిజికల్ నేచర్ గురించి చెప్తుంది. దే ఎక్స్ప్రెస్ హౌ ఏ క్వాంటిటీ రిలేటెడ్స్ టు ది ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇప్పుడు మొత్తం మనకు 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి. అవి ఫిక్స్డ్. ఇప్పుడు మనం వేరే క్వాంటిటీ ఏది డిరైవ్ చేయాలన్నా ఈ క్వాంటిటీస్లోకి తీసుకొని వచ్చి మనం ఆ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. వాటిని ఏమంటాం? డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. ఇవి వచ్చేసరికి మనకు 7 ఉంటాయి ఫండమెంటల్ క్వాంటిటీస్. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ కూడా మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ కూడా మనం ఫండమెంటల్ క్వాంటిటీస్లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మెయిన్లీ మనకు 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి ఇక్కడ చెప్పాడు. మాస్ని మనం దేనిలో రిప్రజెంట్ చేస్తాం? ఎం. లెంత్ని ఎల్, మాడ్యులస్ ఆఫ్ ఎల్. టైంని మాడ్యులస్ ఆఫ్ టీ. వీటిని మనం డైమెన్షన్స్ అంటాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్. మొత్తం మనకు 7కి సంబంధించిన డైమెన్షన్స్ ఎంతో చూద్దాం. ఇప్పుడు మనం అసలు ఫస్ట్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి? మనకి లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ. ఇది మన ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటి యొక్క డైమెన్షన్స్ ఏంటి? లెంత్కేమో మాడ్యులస్ ఆఫ్ ఎల్, మాస్కేమో మాడ్యులస్ ఆఫ్ ఎమ్, టైంకేమో మాడ్యులస్ ఆఫ్ టీ, ఎలక్ట్రిక్ కరెంట్కి మాడ్యులస్ ఆఫ్ యాంపియర్, టెంపరేచర్కి మాడ్యులస్ ఆఫ్ కే, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి మాడ్యులస్ ఆఫ్ ఎన్, లూమినస్ ఇంటెన్సిటీకి మాడ్యులస్ ఆఫ్ జే. వీటి యొక్క డైమెన్షన్స్. మనకు డిరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయి. ఫోర్స్ కానీ, యాక్సిలరేషన్ కానీ, వెలాసిటీ కానీ. మనం వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్లో మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసినప్పుడు వాటి డైమెన్షన్స్ కూడా అలానే ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్లో చూపిస్తాం. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏరియా కనుక్కోవాలి. లెంత్ మనకి ఏంది? మెజర్మెంట్ అంటే మనం దాని యొక్క డైమెన్షన్ సింబల్ వచ్చేసి ఎల్. విడ్త్ కూడా మనకు లెంత్ ఇస్తుంది. కాబట్టి దీని యొక్క డైమెన్షన్ కూడా వచ్చేసి ఎల్, దట్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంది? ఎల్ స్క్వేర్. ఇది దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా. ఇప్పుడు మనం కొంతమంది అడగచ్చు, సార్ ఇప్పుడు 2 meters లెంత్ అనుకోండి, విడ్త్ 3 meters అనుకోండి, ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ అవుతుంది కదా, దీనివల్ల వాటి యొక్క డైమెన్షన్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని మీరు అడగచ్చు. కానీ మనకు అసలు మ్యాగ్నిట్యూడ్స్తో సంబంధమే లేదు.
మనం డైమెన్షన్స్ మనం చేస్తున్నాము అంటే మనకు వాటి యొక్క డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మనం జస్ట్ వాటి యొక్క డైమెన్షన్స్ వైపే చూడాలి. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్తో మనకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉన్నా కానీ మనకు దాంట్లో సంబంధం లేదు. మన యొక్క ఓన్లీ దాని యొక్క డైమెన్షన్నే మనం క్రైటీరియాగా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు లెంత్ ద్వారా మనకి ఏరియా వస్తుంది. ఇక్కడ మాస్ అవసరం లేదు, టైం అవసరం లేదు. అప్పుడు మాస్ 0 ఉంటుంది, టైము 0 ఉంటుంది. ఇలా మనం ఒక డిరైవ్డ్ క్వాంటిటీని వాటి యొక్క డైమెన్షన్స్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ డైమెన్షన్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇప్పుడు ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి m⁴ L² T⁴. ఇది ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా. అలానే వాల్యూమ్ కూడా అంతా చూడండి, ఎల్ విడ్త్ని కూడా మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తాం, ఎల్ హైట్ ఎల్ అంటే ఇది వచ్చేసి L3. దట్ ఇంప్లైస్ ఇక్కడ మాస్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. m⁴ L3 T⁴. వాల్యూమ్ ఒక డైమెన్షన్ ఫార్ములా m⁴ L3 T⁴. ఇప్పుడు ఇంకొన్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ గురించి చూద్దాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ యాక్సలరేషన్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఇప్పుడు యాక్సలరేషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ అంటే మనకేం తెలుసు, m/s, టైము సెకండ్. ఇప్పుడు దాన్ని డైమెన్షన్స్లోకి తీసుకొస్తాం. మీటర్ అంటే ఎంత, ఎల్ బై సెకండ్ అంటే టైం, మళ్ళీ సెకండ్ కాబట్టి టైం. దట్ ఇంప్లైస్ L⁻². ఇది యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మాస్తో పని లేదు కాబట్టి m⁴ L⁻². ఇది యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. అలానే మనం ఇప్పుడు ఫోర్స్కు చూద్దాం. ఫోర్స్ అంటే మాస్ అంటే m, యాక్సలరేషన్ అంతా m⁴ L1 T⁻². దట్ ఈక్వల్ టు m⁴1 L⁻1 T⁻². ఇది ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. అలానే అసలు డైమెన్షన్ ఫార్ములా దేనికి ఉపయోగిస్తాం? ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉంటాయి, మెయిన్గా కెమిస్ట్రీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉంటాయి, అవి డైమెన్షనల్ ఈక్వల్లా కాదా అనేది, వాటి యొక్క ఫిజికల్ బిహేవియర్ ఈక్వల్లా కాదా అని మనకు తెలియాలంటే వాటి డైమెన్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు డైమెన్షన్స్ ఒకటే ఉంటే వాటిని ఏమంటామంటే దాన్ని హోమోజీనిటీ ఆఫ్ డైమెన్షన్, అంటే దే ఆర్ డైమెన్షనల్లీ ఈక్వల్ అని అంటాం. ఒకవేళ ఆ రెండు డైమెన్షన్స్ కనుక ఇన్కరెక్ట్ అయితే దే ఆర్ డైమెన్షనల్లీ ఇన్కరెక్ట్ అని అంటాం. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఒక డైమెన్షనల్ దీన్ని ఏమన్నా చెక్ ద బిలో ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్టా కాదా అని చెప్తున్నాం. ఇప్పుడు మనకు తెలుసు మ్యాగ్నిట్యూడ్ మనకు అవసరం లేదు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, mv². m అంటే మాస్, వెలాసిటీ ఇందాక మనకు తెలుసు, వెలాసిటీ అంటే ఏంది, m/s, అంటే మీటర్ అంటే ఎల్, పర్ సెకండ్ కాబట్టి పైకి వస్తే T⁻⁻1². దట్ ఇంప్లైస్ m⁴1 L² T⁻². ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది మనకు, mgh. m అంటే మాస్, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ ఇందాక మనం అనుకున్నాం కదా, యాక్సలరేషన్ అంతా ఎంత, L⁻². L⁻². h అంటే హైట్ మనం దేంట్లో కొలుస్తాం, L. దట్ ఇంప్లైస్ m⁴1 L² T⁻². In the LHS, RHS both are equal. Then this equation is dimensionally correct. ఇలా మనం
ఒక ఈక్వేషన్ డైమెన్షనల్గా కరెక్ట్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొన్ని సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములాస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంపల్స్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ టైం. మనము ఇందాక ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా డిరైవ్ చేసాం. ఎంత ఇది? m⁴1 L⁴1 T⁻⁻². m⁴1 L⁴1 T⁻⁻² ఇంటూ టైం కాబట్టి t. దట్ ఇంప్లైస్ m⁴1 L⁴1 T⁻⁻1. ఇది ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. మొమెంటం యొక్క ఫార్ములా ఏంది? మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఎంత? L⁻⁻1. దట్ ఇంప్లైస్ m⁴1 L⁴1 T⁻⁻1. అంటే మొమెంటము ఇంపల్స్ మొమెంటము రెండు డైమెన్షనల్లీ కరెక్ట్ అని అంటాం. అలానే నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. యాంగులర్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ. యాంగిల్ అనే దానికి అసలు డైమెన్షనే లేదు కాబట్టి ఇన్వాలిడ్. డైమెన్షన్ లేదు కాబట్టి మనం ఏం రాయం అంటే 1/time. 1/time అంటే ఎంత? t. దట్ ఇంప్లస్ T⁻⁻1. ఇక్కడ మాస్ లెంత్ 0 కాబట్టి m⁴0 L⁴0 T⁻⁻1. ఇది యాంగులర్ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఫ్రీక్వెన్సీ 1/t కాబట్టి ఇది కూడా సేమ్. T⁻⁻1 మాస్ లెంత్ 0 కాబట్టి m⁴0 L⁴0 T⁻⁻1. ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వెలాసిటీ బోత్ ఆర్ డైమెన్షనల్లీ కరెక్ట్. ఇలా మనం వాటి యొక్క యాంగులర్ వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఇవన్నీ మనకేం తెలియజేస్తాయి? వాటి యొక్క ఫిజికల్ బిహేవియర్ ఏంటి, వాటి యొక్క స్పీడ్ అనేది వాళ్ళ యొక్క వేగం మనం దేంట్లో కొలుస్తాం? మీటర్/సెకండ్లో కొలుస్తాం. మీటర్/సెకండ్ అన్నిటికీ సేమ్ డైమెన్షన్ ఉంటుంది. దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ డైమెన్షనల్లీ కరెక్ట్. వాళ్ళు ఎంతైనా ఉండని, ఎంత వేగమైనా ఉండని, కానీ అది రిప్రజెంట్ చేసేది వేగం మాత్రమే. ఇలా మనం ఫిజిక్స్లో ఫండమెంటల్ క్వాంటిటీస్లోకి మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ తీసుకొని వచ్చి ఇలా వాటి యొక్క డైమెన్షన్స్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. కంపల్సరీ డైమెన్షన్కి సంబంధించి ఏదో ఒక జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ ఏదో ఒక రూపాన డైమెన్షన్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని తరోగా ప్రిపేర్ అవుతే ఈ వితిన్ 6 monthsలో ఈ టాపిక్ బాగా మీరు గుర్తుపెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా డీటెయిల్డ్గా ఇంకొంచెం కాంప్లెక్స్గా మనం డైమెన్షన్ యొక్క ఫార్ములాస్ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా మనం డిరైవ్ చేయాలా, దాన్ని ఏదైనా వెరైటీగా మనకు క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కాన్సెప్ట్స్ మీకు తెలియాలన్నా, ఏదో వీడియో పెట్టాలన్నా నాకు మెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవుతే నాకు పలానా టైటిల్, పలానా టాపిక్ అనేది రాసి నాకు మెయిల్ పంపించండి. నేను ఫ్రీ టైంలో దాన్ని చూసి మీకు కంపల్సరీ వీడియో చేసి పంపిస్తాను. ఏ డౌట్ ఉన్నా మీరు మెయిల్ ద్వారా అడగచ్చు. మెయిల్ ద్వారా మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే నేను అంత యాక్టివ్గా నేను వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe. Thanks for watching.